మీరు ఏర్పాటు చేసిన ఈ సువార్త పండుగల రెండవ రోజు నీ దాసులు అభిషక్తులు రెవరెండ్ పాలయ్య గారిని, అమ్మగారిని, వారి ఫ్యామిలీని, వారి సంఘాన్ని మీరు ప్రేమించి వారి ద్వారా సంఘము యొక్క వార్షికోత్సవం యానివర్సరీ డే ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ అద్భుతమైన 2 దినాల్లో మొదటి రాత్రి ఎంతో ఆశీర్వాదకరముగా జరిగించి ఈ రెండవ రోజు అల్పుడను అయోగ్యుడను నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా నా నోటికి బోరగా ఉండి ఈ ప్రజలందరితో మీరు మాట్లాడండి. ఏ మాటలు అవసరమో, ఏ మాటల ద్వారా ప్రజలు రక్షణ పొందుతారో, ఏ మాటల ద్వారా ప్రజలు ఆదరించబడతారో, ఎవరెవరు ఏ బాధల్లో, కష్టాల్లో, కన్నీరుల్లో ఇక్కడికి వచ్చారో అందరి జీవితంలో ఈ రాత్రి అద్భుతము జరుగును గాక. అల్పుడినైన నన్ను మరుగు చేసుకుని ఏలి ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చినట్లుగా 2 పాళ్ళు ఆత్మతో 100 శక్తితో నీ సిలువ చాటున ఈ అల్పుడిని నిలబెట్టి వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. కూర్చోండి అందరూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. బైబిల్ బాగా చదవగలిగిన వారు ఒక మైక్ తీసుకుని మైక్లో చదవటానికి ప్రయత్నం చేయండి. ఒక మైక్ ఇవ్వండి బ్రదర్. బాగా చదవగలిగిన వారే కొంచెం మైక్ తీసుకోండి. స్త్రీలు చదివితే కొంచెం వాయిస్ అందరికీ వెళ్ళడవుద్ది. లేడీస్ చదవటానికి ప్రయత్నం చేయండి. మైక్ అలాగే ఇవ్వాలి. రైట్. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 41వ వాక్యాన్ని మైకులో మాత్రమే చదవండి. ఎందుకంటే మైకులు ఎందుకు చదవమన్నానంటే కొంచెం అందరికీ వెల్లడవుతుంది. చదవండి. యెహోషువ గ్రంథం 10:41. చదవమ్మా. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. చాలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరూ నాతో చెప్పండి. కాదేషు. కొంచెం గట్టిగా చెప్పాలి. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. అబ్బే అలా చెప్పకూడదు. యెహోషువ జయించెను. యెహోషువ. అలాంటి జై జీవితం దేవుడు ఈ మందిరానికి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ అనగా అర్థము యెహోవా నా రక్షకుడు అని అర్థం. యెహోషువ అనగా అర్థము యెహోవా నా రక్షకుడు. యెహోషువ 7 జాతులను జయించాడు. యెహోషువ 31 రాజును జయించాడు. యెహోషువ ఏ దేశానికి వెళ్తుంటే ఆ దేశములో జయం, ఏ ప్రాంతానికి వెళ్తుంటే ఆ ప్రాంతములో జయం, ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ జయం. అతని జీవిత యాత్ర అంతా దేవుడు జయ జీవిత యాత్రగా మలిచాడు. ఆమెన్ అనాలి గట్టిగా. వాటమి అనేది లేదు. ఆమెన్. అపజయం అనేది లేదు. పరజయం అనేది లేదు. అతని జీవితం అంతా సక్సెస్ అయిపోయాడు. హల్లెలూయా. ఇంత గొప్ప జయ జీవితం పొందటానికి యెహోషువ ఏమన్న వీరుడా? కాదు. యెహోషువ ఏమన్న రాజా? కాదు. యెహోషువ ఏమన్నా సైన్యాధిపత? అసలు కాదు. యెహోషువ ఎవరు అంటే ఒక సాధారణమైన, అతి సాధారణమైన పరిచారకుడు. అనని గట్టిగా ఎవరండి? సభల్లో పరిచర్య చేస్తారే
సియోను మందిరంలో పరిచర్య చేసే పరిచారకుడు లాంటి వాడు. మోషేకి పరిచర్య చేసే పరిచారకుడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల ప్రజల నాయకుడైన మోజేస్కి పరిచర్య చేసేవాడు, మందిరములో పరిచర్య చేసేవాడు. దేవుడైన యెహోవా మోషేను పిలిచి, మోషే, నేను మీ మధ్య ఉండటానికి నాకు ఒక ప్రత్యక్షపు గుడారము కట్టమని చెప్పాడు. ఆ ప్రత్యక్షపు గుడారము పొడవు 45 మూరలు, ఎత్తు 15 మూరలు, వెడల్పు 15 మూరలు. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 స్థలాలు, 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆ ప్రత్యక్షపు గుడారములో 9 ఉపకరణాలు ఉంచమన్నాడు. 1 బలిపీఠం, 2వది ఇత్తడి గంగాళం, 3వది మొదటి తెర, 4వది బంగారపు దీపవృక్షం, 5వది సన్నిధి రొట్టెల బల్ల, 6వది ధూపవేదిక, 7వది 2వ తెర, 8వది మందసం, 9వది కరుణాపీఠం. ఈ ప్రత్యక్షపు గుడారమునకు దైవజనుడుకు సేవకునికి పరిచర్య చేసే పరిచారకుడే ఈ జాషువా. బైబిల్ గ్రంథములో 3 యెహోషువాలు, 3 జాషువాలు ఉన్నారు. కానీ ఈ జాషువా ఎవరు అంటే, ఇతని పేరు ప్రస్తావించినప్పుడల్లా నూను కుమారుడైన యెహోషువా, నూను కుమారుడైన యెహోషువా. నూను అనగా వాళ్ళ నాన్న పేరు. నూను అనగా అర్థం ఏంటంటే నీళ్లలో నుండి తీయబడిన వాడు. అంటే వాక్యమనే నీళ్లలో నుండి వచ్చిన వాని కుమారుడే ఈ యెహోషువా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇతడు 7 జాతులను జయించాడు. నేను చదువుతాను, మీరు పెన్నులు పెన్సిళ్ళు ఉంటే ఆ ఏరియాలు రౌండప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. యెహోషువ గ్రంథము దయచేసి గమనించండి. 28వ అధ్యాయము, నేను మరి 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి మీకు నేను చదివి పిల్లార వినిపిస్తాను. ఆ ఏరియాలు రౌండప్ చేస్తే సరిపోతుందని మనవి చేస్తున్నాను. యెహోషువ 10:28లో ఆ దినమున యెహోషువ మక్కేదాను అని ఒక ప్రాంతం ఉంది. మక్కేదాను కనపడ్డదండి. మక్కేదానుకు వెళ్ళి దాని రాజుని యెహోషువ జయించెనని చాలు. దాని రాజుని యెహోషువ చెప్పండి జయించెను. అక్కడ నుండి 29వ వాక్యంలోకి వెళితే లిబ్నా అనే ఒక ప్రాంతం కనపడుద్ది. దాన్ని రౌండప్ చేయండి. లిబ్నా అనే ప్రాంతానికి వెళ్ళి దాని రాజుని యెహోషువ చెప్పండి ఏం చేశాను? జయించాను. అక్కడి నుండి 32వ వాక్యంలోకి వెళితే 31వ వాక్యం లాకీషు అనే ఒక ప్రాంతం కనపడుద్ది. లాకీషు అనే ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతీయ రాజుతో యుద్ధము చేస్తే అక్కడ కూడా ఏమొచ్చిందమ్మా? జయం. 34వ వాక్యంలో ఎగ్నోన్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధము చేశాడు. యుద్ధములో జయం వచ్చింది. 36వ వాక్యంలోకి వెళితే హెబ్రోను అనే ఒక ప్రాంతం కనపడద్దు. అక్కడే ఆ ప్రాంతపు రాజుతో యుద్ధమాడితే అక్కడ కూడా గొప్ప అఖండమైన జయ జీవితం వచ్చింది. హల్లెలూయా. 38వ వాక్యంలోకి వెళితే దెబూరు అనే ఒక ప్రాంతం కనపడద్ది. అక్కడ కూడా గొప్ప జయ జీవితాన్ని పొందుకున్నాడు. 40వ వాక్యంలోకి వెళితే ఆకన్నా ఏముందండి? షెఫేలా. ఇప్పుడు షెఫేలాకు వెళితే చేయమనండి. షెఫేలాకు వెళితే, దెబూరుకు వెళితే, హెబ్రోనుకు వెళితే, ఎగ్నోనుకు వెళితే, లాకీషుకు వెళితే, లెబ్నాకు వెళితే, మక్కేదానికి వెళితే ఎక్కడైనా ఓడిపోయాడా? అనకండి అమ్మా, అంటారండి. నోటితో చెప్పండి. ఎక్కడ ఓడిపోవాలా? అందరికీ భోజనాలు ఉన్నాయి కదమ్మా, మరే కొంచెం ఆకలి పెంచుకోండి. ఎక్కడైనా ఓడిపోయాడా? నో. తన జీవితం అంతా జయ జీవితంగా దేవుడు మలిచాడు. దేవుడు అతనికి ప్రామిస్ చేశాడు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడో, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను. సియోను మందిరికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మనందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ జై జీవితంలో ఉన్న రహస్యాలు 6 ఉన్నాయి. 1, యెహోషువ పాపమును దాచుకోలేదు. చెప్పండి ఏంటండి? 2, వేకువని లేచి ప్రార్థన చేసేవాడు. 3, విధేయుడు. 4, ఆత్మచేత నింపబడ్డాడు. 5,
తీర్మానము కలిగిన వాడు. 6 నిరీక్షణ గలవాడు. నెంబర్ 1 పాపమును దాచుకోలే. అంటే ఇశ్రాయేలులు హాయి అనే ఒక ప్రాంతానికి వెళ్ళి యుద్ధము చేస్తే అక్కడ ఇశ్రాయేలు ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే యెహోషువ బట్టలు చింపుకొని బూడిద జల్లుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలు యెహోవా నిబంధన మందసము దగ్గరకు వచ్చి ముఖమును నేల మీద మోపుకుని, ప్రభువా, ఇశ్రాయేలులు ఓడిపోవటానికి కారణము నేనే. అంటే అపరాధమును తన మీద వేసుకుని దేవుని సన్నిధిలో తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరికీ తెలిసిన వాక్యం, అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరింపబడతాడు. కనుక బైబిల్ గ్రంథములో నా వైపు చూడండి, గొప్ప గొప్పవారు అనబడిన వారు, పెద్ద పెద్దవారు అనబడిన వారు, మనము ఎవరిని గురించి చాలా అతిశయంగా మాట్లాడుకుంటామో అలాంటి వ్యక్తులు ఎవరు కూడా దేవుని ఎదుటకు వచ్చి వారి స్థితిని ఒప్పుకున్నారే తప్ప కప్పుకోలేదు. అబ్రహాము అంత ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటో చెప్పన, దేవుని ముందుకు వచ్చి అబ్రహాం అంటాడు, అబ్రహాము ధూళిని అనని గట్టిగా, బూడిదను. అంటే దేవుని ఎదుటకు వచ్చి అతడు ఎలా ఒప్పుకున్నాడని తన స్థితిని, ధూళిని. ధూళి అంటే మనము తుడిచేటప్పుడు ఎగురుతుంది, మనము నడిచేటప్పుడు ఎగురుతుంది, అలాంటి ధూళినయ్యా. ఒక దేశం ఉంది అతనికి, 400 మంది పనివారు ఉన్నారు అతనికి, కాలు మోపుకుంటానికి ఎప్పుడు చోటు లేనంత జాగా ఉంది. విన్నారా? 400 మంది పనోళ్ళు ఉన్న అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చి ఏమంటాడు, ధూళిని. ఎంత ఒక దేశం ఉందండి, ఒక బజారు కాదు, ఒక పల్లె కాదు, ఒక వీధి కాదు, ఒక జిల్లా కాదు, చెప్పండి, ఒక దేశం ఉంది. డాక్రా లీడర్ భూమి మీద నడవదు ఎక్కడ. అదేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టా? ఆలోచించండి. అలాంటి అబ్రహాము ధూళిని అంటాడు. అలా ఒప్పుకున్నాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. యోబు గారి దగ్గర రండి, దేవుడే సాక్ష్యం ఇస్తాడు, ఊజు దేశములో ఇతని వంటి యథార్థవంతుడు మరొకడు, న్యాయవంతుడు, చెడుతనము లేనివాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. 7 కుమారులు చనిపోయినా, 3 కుమార్తెలు చనిపోయినా, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలెత్తులు సమస్తాన్ని పోగొట్టుకున్న దేవుని నామమును ఎరిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక ఆ యోబు ఏమంటాడు తెలుసా? ఆదాము తన పాపమును దాచుకోలేనట్టు దేవా నేను నా పాపమును దాచుకోలేదని ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా చెప్పండి. అందుకని యోబును 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలుల ప్రజల చక్రవర్తి అయిన దావీదు గుర్రములు, రథములు, మేడలు, మిద్దెలు, ధనము, ధాన్యము, గాదులు, సిరి సంపదలు ఉన్న చక్రవర్తి. రూబేను, షిమ్యోను, యోదా, జెబూలూను, ఇశ్శాఖరు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షా, బెన్యామీను గోత్రాలకు చక్రవర్తి అయిన దావీదు ఒక పాపము, ఒక తప్పిదము చేసినప్పుడు ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు ఆ ప్రవక్త చెప్పగానే నువ్వు చెప్పటం ఏంటని అనుకోలేదు, కానీ మందిరంలోనికి వెళ్ళి దేవా పాపిని ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? అందుకని అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. ప్రభు కొరకు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు పౌలు. బెత్తముతో చొక్కా ఇప్పి బెత్తముతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, చివరికి తల తీయించుకున్నాడు. అతని చేతి గుడ్డలు తగులుతుంటే రోగులు బాగుపడ్డారు, నీడ పడిపోతే చచ్చిపోయిన వాళ్ళు లేచారు. అలాంటి పౌలు అంటున్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని. ఈ భక్తులందరూ కూడా వారి పాపాలను ఒప్పుకున్నారా, కప్పుకున్నారండి. అందుకని యెహోషువ కూడా హాయిపురము ఓడిపోతే, ఇశ్రాయేలులు ఓడిపోతే, ఆ ఓడిపోయినందుకు పిల్లారా యెహోషువ అంటున్నాడు, ఆ అపరాధమును తన మీద వేసుకుని ప్రభువా వారు ఓడిపోవటానికి కారణం నేనే. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము, విననేరకున్నట్లు ఆయన చెవులు. నీ దోషం దేవునికి నీకు అడ్డుగా ఉంది. సియోను మందిరం, అలాగే దైవజనులు పాలయ్య గారు, అమ్మగారు, ఫ్యామిలీ, సంఘం అంతా ఎన్నో దినాలు ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా 11వ తారీఖున మంచి వాతావరణం దయచేయి.
ఏమండి, అప్పుడు తుఫాను ఉన్నా, అప్పుడు నెల్లూరు దాకా విస్తారముగా వర్షాలు కురిసినా దేవుడు తన హస్తాన్ని ఆపి ఇక్కడ వర్షము రాకుండా కృప చూపలేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. రాష్ట్రం అంతా వర్షం అండి. నిన్న నర్సపూర్లో కూడా వర్షం కురిసింది. రాత్రి నేను అమలాపురంలో వాక్యం చెప్పాలి, గ్రౌండ్లో మోకాళ్ళు లోతు నీళ్ళండి. మీటింగ్ క్యాన్సిల్ అయింది అన్నారు. కానీ దేవుడు ఇక్కడ హస్తము చాపి వర్షమును ఆపి రాత్రి ఎంతో ఘనముగా జరిగించాడు. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఎన్నో దినాలు ప్రార్థన. ప్రభువా, దైవజనులు కాకినాడ తాళ్ళను ఊరి నుంచి వస్తున్నారు, ఆసాబు గారు వస్తున్నారు, మా సంఘాన్ని దీవించు, మా గ్రామాన్ని దీవించు, రాధారంగ నగరంలో అద్భుతాలు చేయని ఎన్నో దినాలు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన ప్రార్థన ఫలితంగా పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఒక్కొక్కరి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆశీర్వదించాలని, ఒక్కొక్కరిని స్వస్థపరచాలని, బలహీనతలను బలపరచాలని, రోగులను స్వస్థపరచాలని, గర్భవతులు కాని వారికి గర్భఫలం ఇవ్వాలని, నిరుద్యోగంతో ఉన్నవారు ఉద్యోగాన్ని ఇవ్వాలని, ఏ ఆశీర్వాదం కొరకు ఇక్కడికి వచ్చావో నిన్ను దీవించాలని యేసయ్య తిరుగుతూ ఉన్నాడు. అయితే ఆయనకి నీ పాపమేమి రాకూడదు. అది నీ దగ్గరకు వచ్చే దేవునికి అప్పుడు నీ పాపం అడ్డు రాకూడదు. అందుకని రక్షింపనేరకున్నాడు యెహోవా వస్తాం. నీ పాపం ఆయనకు అడ్డుగా ఉందంట. ఆ పాపాన్ని గనక ఈ రోజును విడిచిపెట్టగలిగితే దేవుని మహిమను చూడబోతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, రేపే నేను మీ మధ్య అద్భుతములు చేయబోతున్నాను. రేపే నేను మీ మధ్య అద్భుతములు చేయబోతున్నాను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. యెహోషువ పాపాన్ని దాచుకోలేదు. అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమొచ్చింది చెప్పండి అమ్మా. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అతను పరాక్రమశాల, సైన్యానికి వీరుడా, సైన్యాధిపత, ఒక పరిచారకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి జై జీవితం నీ జీవితానికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నావు దేవుడు నా ప్రార్థన అంటలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవునికి నేనంటే ఇష్టము కాదేమో. యేసయ్యకి నువ్వంటే ఇష్టం. హల్లెలూయా. యేసయ్యకి రాత్రి నువ్వంటే, కానీ యేసయ్యకి ఇష్టం లేదేంటో ఎవరైనా చెప్తారు కొంచెం గట్టిగా. అది పూర్వదినాల్లో చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి తల్లి పాలు ఇచ్చేది, అవునా? ఇప్పుడు ఏ తల్లి పాలు ఇవ్వట్లా, డబ్బా పాలు పోసేస్తుంది. అందుకని పిల్లలు డబ్బాలాగా అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని ఆపగలుగుతున్నామా? స్కూల్ లేదంటే తల్లిదండ్రులు బీపీ పెరిగిపోతుంది, అవునా? తల్లి పాలు ఇవ్వట్లా. పూర్వం గేదె పాలు పోసేసేవారు. గేదె పాలు తాగినోడు గేదెలో తన్నేస్తున్నాడు అమ్మని నాన్నని. మా పిల్లలు తిడుతున్నారండి, కొడుతున్నారు. కొట్టరా? ఏ పాలు పోసావు? డబ్బా పాలు పోసావు అల్లరే. గేదె పాలు పోసావు తన్నేస్తున్నాడు. పూర్వం తల్లి పాలు ఇచ్చేది. కడుపు నిండా పాలు తాగి అలా వాకట్లో హాల్లో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ పిల్లోడికి ఏం తెలియదు. ఇప్పుడు అంటే డ్రైవర్స్ ఎట్టేస్తున్నారు, 1 వెళ్తున్నాడు 2 వెళ్తున్నాడు ఎవరికి తెలియదు. అప్పుడు 1 వేసేసి 2 వేసేసి అలా కెలికేసి అలికేసి దాన్ని అంతా సాంబారిడ్లు చేసి ఇలాగ ఒళ్ళంతా రాసేసుకునేవాడు. అప్పుడు సెల్ ఫోన్లు ఉంటే ఇందులో చాలామంది ఆ బ్యాచీయే. అప్పుడు లేవు కాబట్టి బతికిపోయారు. ఇదంతా రాసేసింది, అంతా రుబ్బేసుకుని అని తినేస్తూ ఉంటాడు. అప్పుడు అలా మమ్మీ చూసి, అబ్బా ఎంత బాగా తింటున్నారా నా బంగారం అని ముద్దెట్టుకుంటుందా? పెట్టేలు మన 2 కొట్టేసి అన్నీ డాడీ బుద్ధులు అంటుంది. అయ్యా నాన్న బుద్ధులా? లేకపోతే ముసలమ్మ ఉంటుంది కదా లోపల, ఎవరో అత్తగారు నానమ్మ బుద్ధులు అంటుంది. అమ్మమ్మ బుద్ధులు అందో, అమ్మమ్మ ఎంత మంచిదో. మామయ్య బుద్ధులు అందో, పాపం భర్త బుద్ధులు అత్త బుద్ధులు. అక్కడ కూడా వాళ్ళిద్దరిని వదలరమ్మా. అప్పుడు ఆ పిల్లోడిని అసహ్యంగా ఎత్తుకుని నీళ్ళ తొట్టిగాడు తీసుకెళ్ళి శుభ్రంగా నీళ్ళతో ఏం చేద్దాలమ్మా చెప్పండి అమ్మా? కడిగి సబ్బుతో రుద్ది అండి పొడిగొడ్డుతో తుడిచి ఒళ్ళంతా పౌడర్ వేసి, ఈడా నా బంగారం నా పోలికే. ఎవరి పోలిక? ముందు ఎవరి పోలికమ్మా? ముందు ఎత్తుకుందా? ముందు హత్తుకుందా? ముందు ఇష్టపడ్డదా? తల్లికి బిడ్డ అంటే ఇష్టం లేదు, ఇష్టమే, కానీ తల్లికి బిడ్డకు అంటుకున్న పెంట ఇష్టం లేదు. ఈ రాత్రి యేసయ్యకు నువ్వు ఇష్టమే, నీలో ఉన్న పాపం యేసయ్యకి ఇష్టం లేదు. ఆ పాపాన్ని తీసే ఈరోజే దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు,
నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధమో, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు. నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు. నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై. ఏ రుణమో ఈ బంధమో, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు. కలిసి అందరనండి. ప్రాణమా నా ప్రాణమా, నా ప్రాణమా. హల్లెలూయా. యేసయ్యకు నువ్వు ఇష్టమే, కానీ ఇష్టం లేదండి గట్టిగా చెప్పండి. ఆ పాపాన్ని విడిచిపెట్టాడు యెహోషువ. ఎక్కడికి వెళ్తే అక్కడ జయం వచ్చింది. అలాంటి జై జీవితం ఈ రాత్రి ప్రతి ఒక్కొక్కరు పొందుకొందురుగాక. రెండవ అనుభవం ఏంటంటే వేకువని లేచి. చెప్పండి ఇప్పుడమ్మా. ఉదయాన్నే లేచి, వేకువని లేచి చదవండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం 3:1. యెహోషువ వేకువన లేచినప్పుడు. ఎప్పుడు లేచేవాడండి? వేకువనే లేచాడు. 6:12 కూడా చదవండి. 6వ అధ్యాయం 12వ వాక్యం. ఉదయమున యెహోషువ లేవగా. ఉదయమున యెహోషువ లేవగా. చాలా అందరిలో చూడండి. వేకువని అందరు గట్టిగా చెప్పాలి. ఉదయాన్నే లేచి ఏం చేసేవాడంటే దేవునికి మొర్ర పెట్టేవాడు. మీరు రాసుకోండి. నిర్గమాకాండం 33 దేవుని బిడ్డారు 12లో ఉంటుంది. 33:12 ఏం చదవద్దు, కానీ అతడు దేవుని మందిరములో ఉండి మొర్ర పెట్టేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? దేవుని మందిరములో. ఈ చర్చి వార్షికోత్సవం రోజు నాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈ దేవుని బిడ్డ చర్చి యానివర్సరీ రోజు నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వేకువనే లేచి ఉదయాన్నే లేచి దేవుని మందిరములో దేవునికి మొర్ర పెట్టేవాడు. దేవుడి గ్రామాన్ని ప్రేమించి ఒక అద్భుతమైన మందిరాన్ని ఇచ్చాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెహోషువ ఆ ప్రత్యక్షపు గుడారంలో మొర్ర పెట్టేవాడు, దేవునికి ప్రార్థించేవాడు. ప్రార్థన అనగా ప్రభుతో చెప్పండి మాటలు. స్పీకింగ్ విత్ గాడ్, కమ్యూనికేషన్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సంభాషణ. మా తల్లిగారు రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారని చెప్పానండి? 18 గంటలు. ఆ ప్రార్థనే ఈ రోజు నాడు మమ్మల్ని దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? అది అంటే శోధనలు ఎందుకు వస్తున్నాయి? అపజయాలు ఎందుకు వస్తున్నాయి? ఏమంటే దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో అనైక్యత ఎందుకు వస్తుంది అంటే ఇంట్లో ఏమి లేక. అందుకని సియోను కుమారి ప్రాకారమా నది ప్రవహరించినట్లుగా దివారాత్రులు ప్రార్థించమన్నాడు. దావీదు అన్నాడు, ప్రతి రాత్రి నేను కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా పడక నా కన్నీళ్ల చేత ఏమైపోతుందంట? కుట్టుకొని పోతుందంట. అందుకని యోవేలు ద్వారా అంటాడు, మత్తులారా అనండి. భక్తులారా కాదండి, మత్తులారా భక్తులారా. మళ్ళీ భక్తులారా అన్నారు, మత్తులారా.
మేలుకొని కన్నీరు విడవండి. మొర్ర పెట్టమన్నాడు. ఏం పెట్టమన్నాడు? మనం గుర్రెడుతున్నాం, కీబోర్డ్లో కూడా దొరకవు నీ రాగం. ఆ గుర్రెట్టినప్పుడు కీబోర్డ్ ఎడితే అందులో కూడా దొరకదు, బాకాలో. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏమో యెహోషువ వేకువని లేచి, ఉదయాన్నే లేచి దేవుని కృపను వెతికేవాడు. సోమరుడు కాదు, బద్ధకస్తుడు కాదు, చురుకైన వాడు. అందుకని సొలొమోను అంటాడు, సోమరీ. చెప్పండి అమ్మా, సోమరీ. చీమల యొద్దకు రమ్మంటే ఒక సోమరుడు అన్నాడు, చీమల్ని నా దగ్గరికి రమ్మని అన్నాడు. అంటే సోమరుడి కాడు ఫౌండర్ మాట. ఉదయాన్నే లేచి దేవుని కృపను వెతికేవాడు. ఒక రహస్యం చెప్పన మీకు, ఇశ్రాయేలు దేవుని బిడ్డలారా యుద్ధము చేస్తున్నారు శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటే ఇశ్రాయేలు యొక్క విధానం ఏంటంటే చీకటి పడితే యుద్ధం ఆపాలి. చీకటి పడితే ఏం ఆపాలి? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ, ప్రభువా చీకటి పడిపోతుంది, యుద్ధం ఆపాలి. మరలా మరుసటి దినాన్న శత్రువులందరూ కూడా బలం పుంజుకుని మమ్మల్ని జయిస్తారు కాబట్టి నాయనా శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు యుద్ధము, గట్టిగా యుద్ధము ఆకూడదు. యుద్ధం ఆకూడదంటే సూర్యుడా గిబియోనులో, చంద్రుడా అయాలోయలో ఆగిపోమని ప్రార్థన చేస్తే, ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే, ఒక మందిరం ఉడిచిన వాడు ప్రార్థన చేస్తే, ఒక దైవజనుడికి పరిచర్య చేసిన వాడు ప్రార్థన చేస్తే, దైవజనుడు కాళ్ళు ఒత్తి దైవజనుడికి తైలం రాసిన ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే ఒక దినమెల్లా దేవుడు సూర్యచంద్రులను ఆపేశాడండి. కొట్టండి గట్టిగా చప్పట్లో. ఈయన ప్రవక్త కాదు, యాజకుడా కాదు, లేవీడా కాదు, లేకపోతే రాజా కాదు, ఇతడు ఒక పరిచారకుడు. స్తోత్రం చెప్పండి అమ్మా. అందుకని యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఈ పాటలన్నీ మానేశారు మీరు, అన్ని డిస్కో పాటలు. నిబ్బరం కలిగి ధైర్యం గుండు గుండు, ఈ లోపల ఎక్కువ, లేకపోతే నువ్వే లేకపోతే నేను అసలే లేనయ్యా. పాత పాటలు పాడుతున్నారా? హల్లెలూయా అనండి. మోషే ప్రార్థించ ఆగండి. మోషే వందనాలమ్మా, మిమ్మల్ని పాటల పోటీకి తీసుకెళ్ళాలమ్మా, నోబెల్ ప్రైజ్ వచ్చేద్ది. నేను ఏ శృతిలో పాడాను? మోషే అనండి. మోషే ప్రార్థించ మన్నాను కురిపించితివి, యెహోషువ సూర్య యెహోవా నీ నామము ఎంతో ఎంతో. మోషే ప్రార్థన చేస్తే ఏమాగిపోయిందండి? మోషే ప్రార్థన చేస్తే బండలో నుండి, యెహోషువ ప్రార్థన చేస్తే ఒక దినమెల్లా. మనకు సంవత్సరంలో ఒక రోజు తక్కువ, ఏ నెలలో చెప్పండి? మహానుభావుడు ఆయనదయ్యే ఆపేశాడు. దేన్ని? ఓ రోజు ఆగిపోయింది మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు. మరి నీ ప్రార్థన బలం ఎంత? ఉదయాన్నే ఏం వెతుకుతున్నావు? ఉదయాన్నే దేవుని కృపని యెహోషువ వెతుకుతుంటే, వేకువని లేచి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే, ఉదయాన్నే లేచి దేవునికి మొర్ర పెడుతూ ఉంటే, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఒప్పుడలా దేవుని సందులోంచి బయటికి రాకుండా ప్రార్థన చేస్తుంటే నువ్వేం వెతుకుతున్నావు? ఇంట్లో ప్రియులారా మనం ఏం వెతుకుతాం తెలుసా? వంటగదిలోకి వెళ్ళిపోతాం, ఫ్రిడ్జ్ డోర్ తీసేస్తాం, పాలు ఎతుకుతాం, జగ్గుడు కాపీ తెల్లారేటప్పటికి, చెంబుడు టీ, పెద్ద పెద్ద కప్పులండి ఇళ్లల్లో, తవ్వ సేరు
ఆ కప్పులతో తాగుతూ ఉంటే ఎదర వెనక పెరక్కేమవుద్ది? ఎన్ని కిలోమీటర్లు నడితే తరుగుతుందా? ప్రార్థన చేస్తారు, భోజనం చేస్తాడు, ప్రభువా ఇలాంటి కంచంలో 3 తినిలా సాయం చేయనైనా, తిన్నంటే అరిగిపోయేలాగా కాపాడినైనా, చేపములు అడ్డపడకుండా చూడనైనా, యేసు రక్తమే జయునైనా, కోడి మోసమే బలమనైనా. అయిపోయింది నాయన. అయ్య బాబాయ్ చేయరా? మరలా పడుకుంటాడు, ప్రార్థన చేసేస్తా, ప్రభువా నాయన మంచి నిద్ర నాయన, మెలకు రాకుండా కాపాడినైనా, కరెంటు పోకుండా చూడనైనా, యేసుబాబు దోమలు కొట్టకుండా కాపాడినైనా, యేసుబాబు దోమలు కొట్టకుండా కాపాడాలా, జట్టుకాయలా ఆలౌటా. మన ఒక ఆవిడ బందర్లో ప్రార్థన చేస్తుంది, కూటమైపోయింది, కారు ఎక్కుతుంటే, ప్రభువా నాయనా, ప్రభువా నేను పడుకుంటున్నానే. ప్రభుతో చెప్తుంది, నా చుట్టూ నీ బంగారపు దోతలు కాపలా పెట్టు. తుత్తు దోతలు కాదంట. ఏ దోతలో? బంగారపు దోతలు కాపలా పెట్టినాయనా. నాయనా నా చుట్టూ నీ దోతలను పాతే, స్తంభాలు పాతినట్టు. స్తంభాలు పాతినట్టు దోతలు పాతెత్తే ఇవిడు రాత్రంతా ఏం చేద్దంట అంటే, పడుకునేటప్పుడు ఆ ప్రార్థన, పరీక్షకి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన, దేవుని బిడ్డలారా కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన. దావీదు అన్నాడు, ప్రార్థన ధూపం వలె చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోషువ వేకువను లేసి ఏం చేస్తున్నాడు తమ్ముడా? ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తే అక్కడ గట్టిగా చెప్పు, జై జీవితం ఇచ్చేది. నీ జీవితానికి జై జీవితం ఇచ్చేది ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన క్రైస్తవునికి ఆయుధం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ క్రైస్తవునికి విశ్వాసపు డాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే ప్రార్థన ఆయుధం. విశ్వాసపు డాలుతో పోరాడితే జై జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పాపాన్ని దాచుకోలేదు, అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమొచ్చింది తమ్ముడు? అప్పుడు వేకువను లేచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అతనికి ఏమిచ్చింది? యేసుప్రభు అన్నాడు, ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యం. ఎందుకు? దేవుని బిడ్డలారా అబ్రాహాము జీవితంలో ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడికక్కడ బలిపీఠం కట్టి చెప్పండి అంతే. ఏమండి ఇస్సాకు ఎందుకు దీవించబడ్డాడు? పిల్లారా వివాహానికి వాళ్ళ ఓ పెద్ద వెళితే పొలములో ఉండి ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన. రాత్రంతా ప్రార్థన. ఎవరు? యాకోబు. అందుకని యాకోబులో నక్షత్రం ఉదయించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పితరులు మనకు ఎలా మాదిరిగా ఉన్నారు? ఎక్కడికక్కడ ప్రార్థన చేయటం, రాత్రి పిల్లలు పొలములో ఉండి ధ్యానించటం, రాత్రంతా దేవునితో ఏమాడాడు యాకోబు? పెనుగులాట. నీ జీవితంలో పెనుగులాట ఉందా? ఉదయకాల ప్రార్థన ఉందా? వారానికి ఒక రోజు ఉపవాస ప్రార్థన ఉన్నదా? ఒక నెలలో ఒక రాత్రంతా ప్రభుత్వం గడిపే అనుభవం ఉందా? దేవుని బిడ్డలారా ఉదయము సాయంత్రము కుటుంబ ప్రార్థన ఉన్నదా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? ప్రార్థనే నీ జీవితానికి ఆధారం. భక్తుడు అన్నాడు, ప్రభుతో నువ్వు మాట్లాడకపోతే నా కంటికి నిద్ర రాదు. యేసే మనతో మాట్లాడాలి. హల్లెలూయా. యేసేతో మాట్లాడటమే ప్రార్థన. హల్లెలూయా. యేసే మనతో మాట్లాడటం, వాక్యం చదివటం. స్తోత్రం చెప్పండి. యెహోషువ వేకువను లేచి ఏం చేశాడు? ఆ ప్రార్థనే అతనికి దేవుడు గొప్ప జయమిచ్చాడు. చప్పట్లు కొడదామా సార్ గట్టిగా? హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన సరిపోదు. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన సరిపోదు. గంటల తరబడి నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చేయాలి? అప్పుడు అనేక ఆత్మలు రక్షణ పొందడం కోసం ఏం చేయాలి? రాధా నగర రంగం, అప్పుడు నగరం అంతా యేసయ్య నగరముగా మార్చబడాలి. అన్ని కుటుంబాలు దేవుని మందిరములో ఉండాలి. ప్రభు రాకడలో ఎత్తబడాలంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి చేయవలసిన బాధ్యత ఏంటండి? అది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెహోషువ వేకువను లేచి ఏం చేశాడు? అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమొచ్చింది? 3వ మాట విధేయత. అనండి. విధేయత అంటే ఘనతకు ముందుండేది వినయం, నాశనానికి ముందుండేది దైవజనుడు ఏం చెప్పాడు? అమ్మా వినాలి. సియోను మందిరం బిడ్డలు ప్రత్యేకంగా వినాలి. సేవకుడు ఏం చెప్పాడు? ఎక్కడ ఉన్నా దైవజనుడు ఒక వర్తమానం ద్వారా, ఒక ఫోన్ ద్వారా దైవజనుడు ఏం చెప్పాడు ఆ మాట వినాలి. మీరు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారన్నారు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే
దీవెనలన్నీ వస్తాయి. ఆయన మీతో చెప్పునది చెయ్యండి అంతే. ఇంకేమి నో మోర్ డిస్కషన్. చెప్పింది చేయండి అంతే. స్తోత్రం చెప్పండి అమ్మా. చెప్పింది చేశారు. మరియమ్మ గారు చెప్పినట్లుగా నీళ్లు రంగు మారిపోయినాయి, త్రాగితే రుచి మారిపోయింది. వాటర్ బికమే వైన్, నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడింది మాట వింటే. మోషే ఏం చెప్పాడో చదువుతారా? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం. స్పీడ్గా రండి తల్లి, ఒక్కొక్క వచనం చదివించేసి వెళ్ళిపోతాను. 11-15 చదవండి యెహోషువ గ్రంథం. రావాలి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. చదవండి. యెహోషువ అలాగే చేశాను. కింద ఉన్న మాట ఏంటంటే, చెప్పిన దాంట్లో ఒకటియు అతడు చేయక విడవలేదు. స్తోత్రం చెప్పండి. మోషే ఏం చెప్పాడో చెప్పిన దాంట్లో ఒకటియు అతడు చేయకుండా, అంటే మాట విన్నాడు. ఎలా చూడాలి తల్లి? దేవుని మాటను వింటున్నావా? మాట వినటం. అబ్రాహాముతో ఏం చెప్పాడు? నీవు ప్రేమించుచున్న, నీకు ఒక్కడైనా అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని మోరియా దేశాన్ని తీసుకెళ్ళి నేను చెప్పే స్థలంలో బలి అంతే. ఎన్నాడా లేదా? ఆయన మాట వినటమే ఆయనకి భయపడటం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన మాట వినటమే ఆయన ప్రేమించటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నాకివ్వటానికి నువ్వేమాడలేదు. నువ్వు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడటం అంటే ఏంటో తెలుసా? సేవకుడు భయపడటం ఏంటో తెలుసా? సిగరెట్ పక్కనెట్టేయటం కాదు, కాయి పక్కనెట్టేయటం కాదు, అయ్యి బాబా అని ఓపులారా మనం ఏదో రెస్పెక్ట్ ఇచ్చేయటం కాదు. అది బిస్కెట్టే, రెస్పెక్ట్ కాదు. ఆయన మాట వినాలి. దైవజనుడు చెప్పింది చేయాలి. ఆరాధన ఎన్ని గంటలకమ్మా? గట్టిగా చెప్పండి. మన సంఘంలో ఆరాధన ఎన్ని అలసొస్తారండి అమ్మా? ఉదయం ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఎన్ని గంటలకు వస్తున్నావు చెప్పు ఇప్పుడు? మన మీటింగ్ ఎన్ని గంటలకు అనేసారు పేపర్లో? చెప్పండి అమ్మా. మరి ఎన్ని గంటలకు వచ్చావు? అయ్యగారు నాకు 8 గంటలకు టైం ఇస్తాను, 8 గంటలకల్లా వచ్చాడు అన్నారు. 18 నిమిషాల దగ్గర 8 గంటలకు ఇక్కడ ఉన్నాను. బోల్డ్ సాకులు చెప్పవచ్చు. 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. అవకాశం లేదా? దైవజనుడు ఏం చెప్తే అది చేయటం, అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పింది చేస్తున్నావా? ఆరాధన 10 గంటలకే. ఎన్ని గంటలకు వస్తున్నావు? విన్నావా? రైలు బండి ఎక్కడానికి విజయవాడ 10 గంటల ట్రైన్ అయితే 9 గంటలకు వెళ్ళిపోతావు. ప్లాట్ఫామ్ అరిగిపోయి తిరిగేస్తావు. బస్ స్టాండ్కి 9 గంటలకు వెళ్ళిపోతావు. ప్రియులారా, 10 గంటలకు బస్సు అయితే పరీక్షకు ముందు వెళ్తావు, హాస్పిటల్ ముందు వెళ్తావు, ఒక విమానం ఎక్కాలంటే గన్నవరం గంట ముందు వెళ్తావు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తాను 3 గంటల ముందు వెళ్తావు, అన్నింటికి ముందు వెళ్తావు. ప్రార్థనకు మాత్రం ఎలా నీ జీవితంలో జయమొస్తుంది? ఎలా నీవు సేవకుడు లోబడుతున్నట్టుంటావు? దైవజనమ ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు మీటింగ్స్ పెట్టారు? ఏమన్నా అమెరికా డాల్స్ వస్తున్నాయా? గొప్పల కోసమా? ఈ రాధా నగరంలో ఒప్పుడు ఎవరికైనా దేవుని బిడ్డలారా మెహర్బానీ చూపించుకోవటం కోసమా? ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు అని దైవజనుడు ఏడ్చి ప్రియులారా పరిశుద్ధాత్మదేవుని సందులో ప్రార్థన చేసి ఎట్టిన సభలండి. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రాసెస్ అంత ఈజీ కాదు. దేవుని బిడ్డలారా, దీని వెనకాల శ్రమ ఉంది, కష్టం ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, ఖర్చు ఉంది, భారం ఉంది. కనుక ఎందుకో తెలుసా? అనేక ఆత్మలు రక్షించబడతావు. మరి రక్షింపబడి నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? ఆరాధనకి ఎన్ని గంటలకు వెళ్తున్నావు? మా అమ్మగారు 8 మంది పిల్లలు, కరెంటు లేదు, గ్యాస్ లేదు, గ్యాస్ పొయ్యి లేదు, మిక్సీ లేదు, గ్రైండర్ లేదు, మట్టిల్లు. ఆ దినాల్లో దేవుని బిడ్డలారా 1973వ సంవత్సరం సంగతి చెప్తున్నాను. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ 8 మంది పిల్లలు సిద్ధపాటు చేసుకుని ఇప్పుడు ఆరాధనకి 8 గంటలకు ఆరాధన అయితే నమ్మండి 5 నిమిషాలతో 8 గంటల గుడిలో ఉండేది. దేవుడు ఆశీర్వదించకుండా ఉంటాడండి. ఆయన పక్షపాత. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి అమ్మ గట్టిగా. 8 గంటలకు ముందు మా నాన్న మారలేదు, బండి లేదు, సైకిల్ లేదు, ఏమీ లేదు. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆరాధనకి వెళ్ళేది. దేవుడు అది చూస్తాడు. హల్లెలూయా. దైవజనమా, ఎన్ని గంటలకు ఆరాధన వెళ్తున్నావు? ఎన్ని గంటలకు ఇలాంటి కూటం పెడుతుంటే నువ్వు రాగలుగుతున్నావు? సేవకుడు మాట అంటున్నావా? ఇదిగో నువ్వు ఇలా చేయి, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం అంటే నువ్వు వినగలుగుతున్నావా? యెహోషువ మోషే ఏం చెప్పాడో ఒకటి కూడా చేయక మానలేదు. అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమొచ్చిందంటే సేవకుడి మాట విను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట
విననేడు. ఇశ్రాయేలు నా మార్గం అనుసరిస్తే నీకు ఎంత మాటింటే మేలంట. పాట తెలుసా మీకు? నీ మాట వింటే నాకెంతో మేలయ్యా, నీ మాట వినకపోతే నాకెంతో కీడయ్యా. ఎత్తుకో యేసయ్యా, తెలీదా? నన్ను ఎత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. ఆయన మాట వింటే మనల్ని ఎత్తుకుంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా అమ్మగారు మార్చి నెలలో మహిమలోనికి వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మా అమ్మగారు నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఊరు వెళ్ళి అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తానని. ఇష్టమైన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను ఎత్తుకోమ్మంటే, నా బంగారు రా బాబా నేను ఎత్తుకుంటానంటదా? 100 కేజీలు ఉంటాను, ఏం మొయ్యగలను? నా పిల్లలు నేను ఎత్తుకోగలుగుతున్నా? పాలయ్య గారు పెద్ద పాప వచ్చి డాడీ నన్ను ఎత్తుకుంటే, నా బంగారు ఏమో ఎత్తుకోగలుగుడా ఆ బంగారాన్ని? కానీ యేసే మళ్ళీ అందరిని ఎత్తుకుంటాడంట. హల్లెలూయా. ఎప్పుడు దాకా ఎత్తుకుంటాడు? ముసలోళ్ళు అయిపోయేదాకా. తల ఎంట్రుకలు. మొన్న ఒక ఆవిడ అంటుంది, ఆంటీ నన్ను ఎత్తుకుంటలేదు బాబా, యేసు బాబా అంటుంది. నీ తల ఎంట్రుకలు మెరనోట్లేదు, వేసి ఎత్తనో గోడకు సున్నం వేసినట్టు. డైగారు ఉన్నారు చూసారు, ఎంత చక్కగా ఉన్నాడు. బోళ్ళంత తల ఉంది, వేసేస్తే నల్లగా కుర్రోళ్ళగా ఉంటాడు. అది అది చాలా దేవునికి మహిమ. స్తోత్రం. కిరీటం. హల్లెలూయా. యేసయ్య నిన్ను ఎత్తుకుంటాడు ఆయన మాట ఏంటి. హల్లెలూయా. ఆయన భుజము మీద ఏముంది? రాజ్యభారం ఉంది. స్తోత్రం. యెహోషువ మాట విన్నాడు. ఏమన్నాడండి? అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమొచ్చింది? విధేయత. ఘనతకు ముందు ఉండేదో తెలుసా? వినయం. నీ జీవితంలో సేవకుడి మాట యవనస్తుడా, అమ్మా నీకంటే ఓపుడారా నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కానీ సేవకుడి మాటకు లోబట్టమే అది నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటి, పాపాన్ని దాచుకోలే. ఎన్ని విషయాలు చెప్పాను? టైం చూస్తున్నారు ఏంటండి? అయ్యగారు నాకు టైం ఇచ్చారు, టైంలో ముగించేస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండో విషయం, వేకువను లేచి ఏం చేశాడు? మూడో విషయము విధేయత. నాలుగో విషయం ఏంటో తెలుసా? ఆత్మను పొందుకున్నాడు. సంఖ్యాకాండం త్వరగా రావాలి. సంఖ్యాకాండం త్వరగా 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 16వ వాక్యం రావాలి. స్పీడ్ రావాలి. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఏం పొందుకున్నాడు? ఆత్మను పొందినవాడు. అందరూ నాతో చెప్పండి, నూను కుమారుడైన. అబ్బే, నూను కుమారుడైన. అందరూ గట్టిగా చెప్పాలి, నూను కుమారుడైన యెహోషువ ఏం పొందుకున్నాడండి? గట్టిగా చెప్పాలి. నా ఆత్మ లేనివాడు. చెప్పండి అమ్మా. పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకోండి, అప్పుడు ప్రతివాడును ఓపుడు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపడతాడన్నాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. పెంతెకొస్తు పండుగ దినమందు అపోస్తులు ఏం పొందుకున్నారు? చెప్పండి అమ్మా. ఆత్మను పొందుకున్నారు. క్రీస్తు ఆత్మ లేనివాడు. అంచె దినముల యందు మనుషులందరి మీద ఆత్మను, బుద్ధి లేని కన్యకలు విడవబడటానికి కారణం ఆత్మనూనె లేకపోవటం వల్ల. రేపు యేసయ్య ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బుర్రతో యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఏమవ్వాలి? ఎత్తబడాలంటే శక్తి ఉండాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. బంతి నేలకేసి కొట్టినప్పుడు అది ఎగరాలంటే అందులో ఏముండాలి? గాలి ఉండాలి. ఆ గాలే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఆ పరిశుద్ధాత్మ గాలి అప్పుడారా నాలుగులు విభాగించబడి అప్పుడారా అందరి మీద వ్రాలింది. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇదిగో ఇశ్రాయేలు, నా వైపు చూడండి. ఇశ్రాయేలు 12 గోత్రాల పెద్దల్ని అలా కూర్చోబెట్టాడు మోజెస్. దేవుడు అన్నాడు, ఈ 12 పెద్దలను ఒక వ్యక్తిని ఇశ్రాయేలుకు నాయకుడిగా చేయమన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా మోషే చూస్తున్నాడు. మోషే కొడుకులు ఉన్నారు, అహరోను కొడుకులు ఉన్నారు, హేమీలు ఉన్నారు. కానీ మరలా దేవుడు అన్నాడు, అదిగో యెహోషువ. అతడు ఆత్మను పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? ఏంటంటే నాయకుడు అవటానికి డిగ్రీ ఏంటి? నాయకుడు అవటానికి కులమా, చదువా, డబ్బా, పేరా, అందమా, జ్ఞానమా, మాటగారా, ఏటగాడా, పోటుగాడా? ఏంటంట?
ఆత్మను అతను పెట్టావు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు ఇశ్రాయేలుకి అతన్ని ఏం చేశాడు? నాయకుడైపోయి. ఒకప్పుడు మందిరం వచ్చి, ఒకప్పుడు తైలం రాసేవాడు, ఒకప్పుడు బట్టలు ఉతికేవాడు, ఒకప్పుడు కాళ్ళు వచ్చేవాడు, ఒకప్పుడు ఈ వాయిద్యాలు ఈ పనిముట్లన్నీ సర్దేవాడు. ఎప్పుడైనా మందిరంలో చిన్న పరిచయం చేసావా? ఎప్పుడైనా చిన్న ఊడు పూడిసావా? ఒక కుర్చీ సర్దావా? ఆలోచించు. అందరూ డైరెక్టర్లే, డెడికేషన్ ఎవరికి లేదు. అచ్చులు తక్కువ, ఎచ్చులు ఎక్కువ, బతుకు తక్కువ, మిమ్మల్ని అన్న బడ ఎక్కువ అని. ఒకరు తక్కువ, షుగర్ ఎక్కువ, ఆత్మీయ తక్కువ, ఆడంబరం ఎక్కువ, డెకరేషన్ ఎక్కువ, డెడికేషన్ ఎక్కువ. ఆలోచించు. సంఘాల్లో ఎవరండి? అందరూ దోమలమ్మా, దోమల చక్రమా, దోమల చక్రం అనుకుంటా. అదేనా? మిమ్మల్ని తెక్కుట్టేతనే. స్తోత్రం చెప్పండి అమ్మా. సంఘాలంతే. పాటకపోతే ముఖం మాడిపోద్ది. ఏనారా? చదవకపోతే, ఆయన పేరు చెప్పకపోతే ఆయన మూతి గన్నవరం దాకా సాగిపోద్ది. పేరు చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం పొందుకున్నాడు చెప్పండి? ఆత్మను ఇతను నాయకుడిగా పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ తెలుసా? నువ్వు సేవకుడు విధేయుడు అయినప్పుడు. ఎప్పుడు విధేయత వస్తుందో తెలుసా? ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు. ఎప్పుడు ప్రార్థన వస్తుందో తెలుసా? నీవు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు. చేతులెత్తి ప్రభుకు ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి. బట్టి నానా దా అంశం అడగలు కాదు. రా తమ్ముడా, త్వరగా రా, త్వరగా రా. ఇది అసలైంది. ఇక్కడ పెట్టేశారు నాకు దూపం. ఏంటి అంత అంశంలాగా వస్తున్నావు? రా తీసే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. యెహోషువలాగా దేవుడిని దీవించును గాక. ఆమెన్ అనలే పేరా? రైట్. హల్లెలూయా. ఏం పొందుకున్నాడు? అందుకే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమొచ్చింది? కనుక అందరూ ఏం పొందుకోవాలి? మనము ఆత్మను పొందుకోవాలి. రేపు యేసయ్య వచ్చినప్పుడు సంఘం ఏమవ్వాలి? ఎత్తబడాలంటే అందరూ ఏం పొందుకోవాలి? అందుకని ఆత్మల కూటం, ఉపవాస కూటం ఉంటుంది గుళ్ళో. తెలుసా మీకు? ఆదివారం ఉంటుంది. నెక్స్ట్ ఏ రోజు ఉంటుందండి అమ్మగారు? బుధవారం. నెక్స్ట్ ఏ రోజు అండి? శుక్రవారం. శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన. అప్పుడు దేవుని సందులో కనిపెడితే అమ్మ అందరి మీదకి దేవుని ఆత్మ వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆదివారం ఎక్కువ మంది వస్తారమ్మా మీ గుళ్ళో? శుక్రవారం ఎక్కువ మంది వస్తారా? చెప్పండి అమ్మా, పర్లేదు సిగ్గుపడకండి. ఆదివారం ఎక్కువ వస్తారు, బుధవారం ఎక్కువ వస్తారా? ఏ ఆదివారం ఎందుకు వస్తారు చెప్పనా? దీవించినైనా, ఆశీర్వదించినైనా, నింపునైనా, పంపునైనా, నింపుము దేవా, పంపుము దేవా, పంపు నింపు, నింపు పంపు, కొలాయా నింపేటకి. మొన్న ఒక ఆవిడ అంటుంది, గుంటూరు వెళ్తే దెమ్మరించునైనా, 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 దెమ్మరించు. ఏంటి దెమ్మరించమంటుందని నా చెవిలో పడ్డది. ఏంటమ్మా కిటికీలోంచి వినపడుతున్నాయి దెమ్మరించు అంటే నేనేమన్నా గొడవ అవుతుందేమో అనుకుని లోపలికి వెళ్ళాను. దెమ్మరించు ఏం దెమ్మరించమంటున్నావమ్మా అన్నాను. దీవెనలండి పేటర్ గారండి అంది. దీవెనల ఇన్నేళ్ళు అయిందమ్మా గుడికి వచ్చి అన్నాను. ఇదే తొలి రోజు బాబా అంది. తొలి రోజు నాడే దెమ్మరించేయాలమ్మా. 34 ఏళ్ళ నుంచి గుండెలు బద్దలైలా పగల రాత్రి బాదుకుంటున్నానే బాబు. నా మీదే దెమ్మరించలేదు, నీ మీద ఏం దెమ్మరించాడు? నాకు ఆరోగ్యించి నరసాపురం బంగాళాఖాతం సముద్రంలో దెమ్మరించేస్తాను, దరిద్రం వదిలిపోద్దని చెప్పాను. ఆదివారం అందరూ వచ్చి దీవించి ఆశీర్వది, నింపు పంపు కొలాయా. శుక్రవారం మందిరం నిండుతుందా? ఆదివారం, శుక్రవారం, బుధవారం నిండదు. అయ్యగారు ఒక్కళ్ళే యెహోవా నా బలమా అని ఆ గుమ్మం వంక చూస్తాడు, ఈ గుమ్మం వంక చూస్తాడు. ఈ గుమ్మం ఏ గుమ్మం నుంచి ఏ బలం రాదు. అయ్యగారికి ఆయనే బలం. బుధవారం రారు, శుక్రవారం రారు, ఆదివారం అన్ని గుమ్మాల నుంచి వచ్చేస్తారు అన్ని బలాలు. ఆదివారం రావద్దంటలేదు. ఆదివారం అనేది ఆరాధన చేయటానికి. చెప్పండి ఏం చేయటానికి? ఆరాధన అనగా ఆయన ఔన్నత్యాన్ని పొగట్టడానికి. ఆదివారం అనేది కృతజ్ఞత చెప్పడానికి. వారం అంతా కాపాడావు, పోషించావు, బ్రతికించావు, నడిపించావని. అదే శుక్రవారం, బుధవారం, ఓ దేవుడు, బుధవారం వాక్యములో అభివృద్ధి పొందటానికి, శుక్రవారం పరిశుద్ధాత్మను పొందుకుంటానికి. ఆ పరిశుద్ధాత్మ శక్తి రేపు మనల్ని పైకి తీసుకెళ్ళిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, బుధవారం నాడు కానుకలు ఎత్తారు, శుక్రవారం కానుకలు ఎత్తారు. అప్పుడు కూడా ఎత్తేచ్చు కదా.
ఏమన్నా ఎందుకు ఎత్తరు? అది దేవుని బిడ్డలారా, అది మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే కోటాలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎక్కువ మంది ఎప్పుడు వస్తారో? ఇప్పుడు ఆత్మ చేత నింపబడిన రోజులో ఉన్న వాళ్ళే రేపు వేసే రాకుండా ఎత్తబడతారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమైందండి? నా ఆత్మ లేనివాడు యెహోషువ ఏం పొందుకున్నాడు? అందుకని అతన్నే పెట్టు నాయకుడిగా. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పాను గట్టిగా? ముగించేమన్న వాళ్ళు అల్లియానండి. ఓకే. 1 పాపాన్ని దాచుకోవాలి. 2 3 4 5 తీర్మానము కలిగిన వాడు అనండి. ఇప్పుడు ఇతనే ఇశ్రాయేలుకి ఏమైపోయాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నాయకుడు అయిపోతే అందరూ వచ్చి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఈ దేవత దగ్గరికి వెళ్దాం, ఆ దేవత దగ్గరికి వెళ్దాం, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, ఇక్కడ బలేద్దాం, అక్కడ బలేద్దాం అంటే రెండైన ఆహారంలో లాకెళ్ళిపోయాడా? ఓ చెప్పండి అమ్మా. ఏమన్నాడు? మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి, నేనును. చప్పలు కొట్టండి. నేనును. ఎన్ని లక్షల మంది ఉన్నారు? రాళ్ళు ఇచ్చి కొట్టి చంపారా? అహరోను భయపడి బంగారం తీసుకెళ్ళి దోణ చేసి ఇచ్చాడు, చేయలేదా? మరి ఆయన ఫాలో అవ్వాలి కదా, ఫాలోవర్స్. ఆలోచించండి. ఏమన్నాడు? కృతజ్ఞత లేని వాళ్ళారా, దేవుని మేలు మర్చిపోయారా? 430 సంవత్సరాలు శాపాన్ని భరించిన సంగతి మర్చిపోయారా? ఐగుప్తు దేశంలో మీ పరిస్థితి మర్చిపోయారని వాళ్ళకి బుద్ధి చెప్పి, మీరు పోతే పోండి, నేనును నా ఇంటి వారి యెహోవాను సేవించేదము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటారంటే, నలుగురితో పాటు నతానియేలు, కులంతో పాటు కొన్నేలు, అందరితో పాటు హల్లెలూయా. అర్థం అలా. ఏ ఎండకా గొడుగు? ఇప్పుడు అర్థమవుద్ది. ఏ ఎండకే అంటే గంగిరెద్దోడు వస్తాడు, యేసుప్రభు నమ్ముకున్న వీధిలోకి వచ్చి తి 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 వెనకాల కొడితే అప్పుడు వెనక వంటగదిలో ఉండి, బుజ్జే మన పాటేనమ్మా, వేసే శాటెడ్ బియ్యం, ఎన్ని శాట్లు అయినా అత్తది, ఇవిడు సొమ్ము అయిపోయింది, జగనన్న బియ్యం కదా, ఇప్పుడు చంద్రన్న బియ్యం. ఏ బియ్యం అంటే మన పాట అంటే అంత ఇష్టం. ఆ పక్క వీధిలోకి వెళ్ళి అంటాడు, తీరి తీరి తీ 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 తీ. మీకు ముందు పాట కంటే ఈ పాట బాగా అర్థమైందండి. అక్కడ ఆ పాట, ఇక్కడ ఏ ఎండకే అది. అంటే వేషం. అదేం చెప్పండి? వేషం అంటే, వేషం ఎందుకు వేస్తారో? మోసం చేయటానికి. అవునా? వేషం ఎందుకు వేస్తారని మోసం చేయటానికి. పెళ్లి కూతుర్ని పెళ్లి కూడా చూపించడానికి మెరుపులు పౌడర్ కొట్టేస్తారు, అలా మెరిసిపోద్ది ముఖం. మెరిసిపోదా? జిగేలు మన నల్ల ముఖం జిగేలు మన మెరిసిపోద్ది ఎల్ఈడి లైట్లకి. పెద్ద జడెట్టేస్తారు, జడగంటలు కట్టేస్తారు. ఆ పెళ్లి కొడుకు నాలుగు బయట ఆడేసి సొంగలు కాచేస్తా ఆగరాగవంటే సప్పలించుకుంటూ వచ్చేస్తాడు. ఆ పొడుగు జడ చూసి సూపర్ అనుకుంటాడు. పెళ్ళి అయిపోద్ది. పెళ్ళైన రాత్రి కొత్తిమీర కట్ అయిపోద్ది. ఏంటంటే ఈయన్ని మోసం చేయటం వేసిన వేసం. ఆడు పొడి తినకుండా, డ్రింక్ తినకుండా, కట్నం తీసుకోకుండా, గాను తీసుకోకుండా లటక్కని పెళ్ళాడేసుకున్నాడు. అంతా పొడిగే అనుకున్నాడు. తీర చూస్తే కొత్తిమీర కట్టది. అది వేషం అని మోసం చేయటానికి. అహరోను ఒప్పుడారా మాదిరిగా తీసుకోలేదు, అహరోన్ లాగా విగ్రహారాధులుగా చేయలేదు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో వెళ్ళిపోండి, నేనును నా ఇంటి వారు గట్టిగా చెప్పాలి. ఆ తీర్మానమే ఎక్కడికి వెళితే అక్కడ జై జీవితం వచ్చింది. ప్రభు కొరకు తీర్మానం చేసుకో యవనస్తుడా. స్తోత్రం. రోషము కలిగి ప్రభు కొరకు బ్రతుకు, వైరాగ్యం కలిగి ప్రభు కొరకు బ్రతుకు. ఇదిగో నీ జీవితంలో మరణ పంచుల్లోంచి లేవనెత్తింది దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇల్లు ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఓ పిల్లలు చనిపోవలసిన బ్రతికించాడు, సమాజంలో విలువగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకో. హల్లెలూయా. ఆ తీర్మానం నిన్ను ఆశీర్వదిస్తుంది. ఒక తీర్మానం మా కుటుంబాన్ని ఎలా రక్షించిందో చిన్న మాట చెప్తానేనండి. మా నాన్నగారు ఒప్పుకోలేదు యేసుప్రభుని మా అమ్మగారు ప్రార్థన చేస్తుంటే. ఇంట్లో వెధవరాల్లాగా ఏడుతున్నావేంటి, బొట్టు తీసేసేవేంటి, తెల్ల బట్టలు ఏంటి, కుదరదు, మన ఇంట్లో కుదరదు.
మన ఇంట్లో ఈ పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వాలి, మన ఇంట్లో ఎవరు మారలేదు. యేసు ప్రభు ఇష్టమైతే ఏదైనా కానుకి ప్రార్థనకి వెళ్ళొద్దని మా నాన్నగారు చాలా చిత్రహింసలు పెట్టారండి మా అమ్మగారిని. స్వస్థత పొందిందని ఓపుడారా కృతజ్ఞత లేదు మా నాన్నగారికి. కుటుంబాన్ని చూశారు, కులాన్ని చూశారు, పరిస్థితులను చూశారు. మా అమ్మగారిని తిట్టి కొడితే మా అమ్మగారు అన్నారు, నేను యేసు ప్రభుని మాత్రం వదలను అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వదలమని చెప్పి మా నాన్నగారు కోపంతో బెల్ట్ ఇచ్చని కొడితే మీరు నమ్ముతారా, ఆ తెల్ల శరీరం మీద ఒళ్ళంతా బెల్ట్ మచ్చలు రక్తంతో పెరిగిపోయింది. అలా కొట్టి కొట్టి మా నాన్నగారు దేవుని బిడ్డలారా 73వ సంవత్సరంలో ఒంటి మీద 10 లీటర్ల కిరోసిన్ పోసుకుని, ఇప్పుడు చెప్పు యేసు ప్రభు కావాలా నేను కావాలా, యేసు ప్రభు కావాలని చెప్పు నేను చచ్చిపోతానన్నాడు. తర్వాత నీకు నచ్చినట్టుగా ఉండు అన్నాడు. అప్పుడు మా ఇంట్లో మా అక్క పెద్దది, నానా అమ్మేం చేసింది, ఒక పిచ్చిదిగా ఉంటే అందరూ వదిలేస్తే, ఏ డాక్టర్ బాగు చేయకపోతే, ఆమెను నమ్ముకున్న ఎవరు ఆమెను స్వస్థపరచకపోతే యేసు ప్రభు అమ్మను బతికించాడో. అమ్మను యేసు ప్రభు నమ్ముకొని మేమందరం నీ మాట వింటాం, కానీ అమ్మను మాత్రం ఏం డిస్టర్బ్ చేయకంటే, ఏంటి కొంతలేవు పెద్ద పెద్ద కవులు చెప్తున్నామని మా అక్కని ఈ చెంప ఆ చెంప మా నాన్న కొడితే నమ్మండి దేవుని బిడ్డారా, చెవుల్లోంచి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్కి మా అక్క పడిపోయింది. కిరోసిన్ పోసుకున్న భర్త, రక్తమడుగులో ఉన్న కూతురు, చుట్టూ ఉన్నవారు వచ్చేసారు, అమ్మా పిచ్చిదానివా, ఉద్యోగస్తులని భర్తను చంపుకుంటావా, 8 మంది పిల్లల్ని ఎలా పోషిస్తావు, వద్దో యేసుబాబుని వదిలేయమన్నారు. అప్పటికి తెలియదు దేవుడు మా అమ్మగారిని ఒక సేవకురాలుగా వాడుకుంటాడని. అప్పటికి తెలియదు ఆమె సంతానం ఇలా సేవ జరుగుతుందని. ఆవిడ తెలిసింది ఒకటే, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెను తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషము లేదు. నన్ను చంపేసిన ఇష్టమే, మీరు చనిపోయిన ఇష్టమే, నా కూతురు చనిపోయిన ఇష్టమే, నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. దేవుని బిడ్డలారా, ఒక్కరు కూడా యేసు ప్రభు అనే పదము తెలియని దినాల్లో, దేవుడు మా అమ్మగారిని మమ్మల్ని ఎలా దీవిస్తాడని తెలియని దినాల్లో, దేవుని యొక్క వాక్యం, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచబడేది ఎలాగో తెలుసా. మా నాన్నగారితో నన్ను చంపేసిన, మీరు చనిపోయిన, నా కూతురు చనిపోయిన ఇష్టమైన కళ్ళు మూసుకుంది. అరగంట సేపు ఆలోచించి, మా నాన్న నువ్వు చాలా మొండిదానివి, నీ దేవుణ్ణి నేనే నమ్ముకుంటానని మా నాన్నగారు యేసుప్రభు అనుకున్నారండి. ఒక తీర్మానం మా కుటుంబాన్ని దేవుడు దీవించాడు. లక్షల మంది యేసుప్రభు నమ్ముకున్నారు. లక్షల మంది, ఒక్కరు కాదు బ్రదర్, లక్షల మంది. ప్రపంచములో ఎక్కడ తెలుగోళ్ళు ఉన్నారో అక్కడ తెలుగు వారందరూ కూడా మా తల్లిగారి చేత బ్లెస్సింగ్స్ పొందుకున్నవారే. అతిశయంతో చెప్పట్లేదు. ఒక్క తీర్మానం, తమ్ముడా ఒక తీర్మానం చేసుకో. 22వ ఏడాదిలో ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నాను. దేవుని ప్రభు కొరకు ఏ రాత్రి నిద్రపోలేదు, ఏ రాత్రి ఇంటికి వెళ్ళలేను. దేవుని కుటుంబంతో సంతోషం, ఆహారం తిని సంతోషం, నిద్రపోయే సంతోషం లేదు. నా జీవితం అంతా ప్రభు కొరకు తీర్మానం చేసుకొని ఎన్నో ప్రాంతాలు, నేను 18 లక్షల కిలోమీటర్లు నేనే కారు నడిపాను. 18 లక్షల కిలోమీటర్లు 49,970 గ్రామాలు తిరిగానండి. అనేక దేశాలకు తిరిగానండి, అనేక ప్రాంతాలు తిరిగాను. ఈరోజు ఎక్కడో పగలున్నాను, ఈ రాత్రి ఎక్కడున్నాను, రేపు ఇంకో చోట ఉంటాను. 365 రోజులు ఒకే విషయం చెప్తున్నాను. నాకు పెళ్ళైన రాత్రి కూడా నేను మీటింగ్కే వెళ్ళాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి తీర్మానం ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తుంది. యెహోషువ తీర్మానమే అతనికి జయ జీవితం ఇచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి, ఎన్ని విషయాలు? 5 విషయాలు. దేవుని చిత్తమైతే, ప్రభు రాకాల్సివైతే. కానీ అది ఇంకోసారి చెప్తాను. మీరందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి 5 విషయాలు మనసులో పెట్టుకోండి. చిన్న ప్రభువా నాకు ఆ తీర్మానం దయచేయి. రోజు ప్రభువా నాతో మాట్లాడావు, ఈ సాక్ష్యం నాదే. కన్నీరు కార్చు చెల్లి, బైబిల్ కింద పెట్టు. మోకరించగలిగితే మోకరించు, మోకరించలేకపోయినా పర్వాలేదు. నీ కాళ్ళు సహకరించకపోయినా పర్వాలేదు, నీ హృదయం సహకరిస్తే చాలు. చెల్లి, తల్లి, నోరు తెరువు. ప్రభు కొరకు తీర్మానం చేసుకో. చాలామంది లోకం కోసం తీర్మానం, ఇదిగో పాపం కోసం తీర్మానం, ఒక వ్యక్తి కోసం తీర్మానం, ఇదిగో ఒక ప్రియుడి కోసం తీర్మానం, ప్రియురాలి కోసం తీర్మానం చేసుకుని
తల్లిదండ్రులను విడిచిపెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ప్రాణాలు తీసుకునేవారు ఉన్నారు. కానీ దేవుని కోసం తీర్మానం, నోరు తెరువు, గట్టిగా స్వరమెత్తు, యేసయ్యాను. గట్టిగా యేసయ్య అంటావా? గట్టిగా 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య, నోరు తెరచు, చిన్న ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా ఉండొద్దు ప్లీజ్. నాతో సహకరించండి, నాతో సహకరించండి. ఓ స్పీక్ విత్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్, టంగ్స్ మాట్లాడండి, టంగ్స్ మాట్లాడండి, టంగ్స్ మాట్లాడండి, టంగ్స్ మాట్లాడండి. ఓ రీ బాబా బారా శిఖర్ అందర బాబా బాబా బాబా. స్తుతి. ఆత్మ ఆత్మ ఆత్మ. అద్భుతాలు రాత్రి రాత్రి, విడుదల రాత్రి రాత్రి, ఆత్మల రక్షణ రాత్రి రాత్రి. స్తుతి. నోరు తెరువు, నోరు తెరువు. స్పీక్ టంగ్స్, స్పీక్ టంగ్స్, స్పీక్ టంగ్స్. నో రిక్కా బాబా హృదయ రాందార బాబా బారా శిఖారా. అద్భుతాలు అద్భుతాలు, మున్ను పెన్నడు చూడని కార్యాలు, మున్ను పెన్నడు చూడని కార్యాలు ఈ రాత్రి నా యేసయ్య చేయబోతున్నాడు. నోరు తెరువు. ఎవరికి వాళ్ళే మౌనంగా ఉండవద్దు. మోకరించగలిగితే మోకరించు. స్పీక్ స్పీక్ స్పీక్. ఓ రీ బాబా బాబా బాబా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆత్మదేవుడు మీ మీద అల్లలాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. పురుషులారా మౌనంగా ఉండొద్దు. ఓ స్తుతి స్తుతి. యవనస్తులారా, కోయిరువారులారా, ఇదిగో సంఘ బిడ్డలారా, సంఘ పెద్దలారా, స్తుతి 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 స్తుతి. యేసయ్య యేసయ్య యేసయ్య. నోరు తెరవండి, నోరు తెరవండి. స్తుతి స్తుతి. యేసయ్యా యేసయ్యాను. ఓ లీ బాబా 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 లీ బాబా బాబా రషిఖర. నోరు తెరు, నోరు తెరు తమ్ముడా. అద్భుతాలు రాత్రి. ఓ ఆత్మల రక్షణ. కానీ ఇదిగో పౌలుని అడుగుతున్నాడు, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు యెహోషువ ఇంటి వారి వలె. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. స్వరమెత్తు. కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే లోకం కనపడద్ది. కళ్ళు మూసుకుంటే నా యేసయ్య కనపడతాడు, నా యేసయ్య కనపడతాడు. చెల్లి, కాలేజీకి వెళ్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, పనికి వెళ్తున్నావు, గ్రామంలో ఉన్నావు, నీ తీర్మానం ఎలాగుంది? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదన్ ప్రభో. కలిసానండి. నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదన్ ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదన్. కళ్ళెవరు తెరవద్దు. యేసయ్యాను రారా, యేసయ్యాను. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. యేసయ్య కావాల్సిన నీ పశ్చాత్తాపమే. ఎందుకు నీ జీవితంలో చేయం పొందలేదో తెలుసా? ఇంకా నీలో పాపం ఉంది. ఆజ్ఞ అతిక్రమే పాపం. మేలైనది ఎరిగి అలా చేయకుండాడే పాపం. సమస్త దుర్నీతి పాపం. ఒప్పుకో. యేసయ్య కడిగేస్తున్నాడు ఆయన రక్తం ద్వారా. స్తుతి. ఎవరో కళ్ళు తెరవద్దు. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు బ్రతుకున్. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను,
వీడే నీదు ఆత్మ, వీడే నాదు బ్రతుకు. గుడ్డివాడనైతి గాను గీడ్చుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. గుడ్డివాడనైతి గాను గీడ్చుచుంటి, ప్రభు దిక్కులేక నేను దయను. ఒక్క మాటను ఈ రాత్రి మాట్లాడయ్యా. ఎన్ని రోజులైందయ్యా నాతో మాట్లాడి, ఎన్ని రోజులైందయ్యా నా కూతురాని, ఎన్ని రోజులైందయ్యా నా కుమారుడని. తమ్ముడా, ఒక్క మాట రోజు ఆయన స్వరం వినేదానివి కదా, రోజు ఆయన మాట్లాడకుండా ఉండలేకపోయేదానివి కదా. ఎక్కడ మెసేవమ్మా నీ విశ్వాసం, ఎక్కడ తాగట్లు పెట్టేవమ్మా నీ ఆత్మీయ జీవితం, ఎక్కడ సత్యం సమాధి చేయబడ్డది? ఏది పరిశుద్ధాత్మ? భాషలతో మాట్లాడేదాను కదా, గంటల తరబడి దేవుని పాదాల దగ్గర గడిపే నువ్వు ఇప్పుడు టీవీల దగ్గర గడుపుతున్నావా? ఒప్పుకో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నాతో నీవు ఇది నా కోసం కాదనుకున్నావా? నీ వైపే ప్రభు చూస్తున్నాడు. నీతోనే చెప్పమన్నాడు ఈ రాత్రి. కట్టబడితే అమ్మా చచ్చియుంటి నేను, చుట్టబడితే నేను, పేత వస్త్రములతో బండరాతి మాటు. నీతోనే చెప్పమన్నాడమ్మా. తమ్ముడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్యా, చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, పేత వస్త్రములతో బండరాతి మాటు. కానలేదు నిన్ను, కానరాదు గమ్యం, లేదు నీదు స్వరము నాకు బ్రతుకుని. ఒక్క మాట చానులు వెచ్చని స్థితితో చల్లగాను లేక ఎచ్చగాను లేకుండా ఉన్నావేమో, నామకార్థ స్థితిలో ఉన్నావేమో. ఒక్క మాట చాలు, మళ్ళీ ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినాను, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదా ప్రభు. నాతో నీవు నే బ్రతికేదన్ ప్రభో. ప్రభో ప్రభో నాతో నీ మాట్లాడినచో నే బ్రతికేద. నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదన్ ప్రభు, నే బ్రతికేదన్ ప్రభు, నే బ్రతికేదన్ ప్రభు. ఈ రాత్రి అయ్యా ఈ సాక్ష్యం నాదే, ఈ వర్తమానం నాదే, ప్రార్థన లేని జీవితం నాదే, పాపాన్ని ఒప్పుకోలేని బ్రతుకు నాదే, మాట వినని వాడు నేనే. నాతోనే నా కోసమే దేవుడు మాట్లాడాడయ్యా. ఈ వాక్యం ద్వారా నా మనసును మార్చుకుంటానయ్యా, నా హృదయాన్ని మార్చుకుంటానయ్యా అని నోరు తెరువు. ప్రభు ఆకాశం ముందున్నాడు, ఆయన పరలోకం నుండి మనల్ని తొంగి చూస్తున్నాడు. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ప్రభు ఆనందిస్తాడు. తమ్ముడా, చెల్లి, లోకంలో ఎంతోమందిని ఆనందింపచేశావు,
ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుడిని ఆనందింపచేస్తావా? నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. నీకెంతవరకు ఆయుష్ ఇచ్చాడు? ఈ 12వ నెల వరకు మరణం నుండి తప్పించాడు, రోగం నుండి కాపాడాడు. నిన్ను ఈ స్థితిలో ఉంచిన నా యేసయ్యను సంతోషపడతావా చెల్లి? నీ అందము ద్వారా, నీ బలము ద్వారా, నీ డబ్బు ద్వారా లోకంలో ఎంతోమంది సంతోషించారు. ఈ శేష జీవితం నా యేసయ్య సంతోషించాలి అయ్యా. నా యేసయ్యను సంతోషపరుస్తానయ్యా. నా హృదయాన్ని దేవునికి ఇస్తానయ్యా. నేను పాపినని ఒప్పుకుంటాను. నేను మారు మనసు పొందుతాను. నాకు యేసయ్య కావాలన్న వారు మీ చేయి పైకి ఎత్తండి. 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 చెయ్యి ఎత్తిన బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యెహోషువ లాంటి జై జీవితం ప్రభు మీకు ఇచ్చునుగాక. అందరూ చేతుల కిందకు దించండి. కళ్ళు ఎవ్వరూ తెరవద్దు. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. అయ్యా, నాకు యేసయ్య కావాలి. నా హృదయంలో యేసు ప్రభుని చేర్చుకుంటాను. నేను మారు మనసు పొందుతాను. నేను ఆయన బిడ్డగా బ్రతుకుతాను. యెహోషువ లాంటి జై జీవితం నాకు కావాలి. నేను బాప్తిసం తీసుకుంటాను పాస్టర్ గారు. నా దేవుడిని నేను సంతోషపరుస్తాను పాస్టర్ గారు. నాకు రక్షణ కావాలి, బాప్తిసం కావాలని ఒక్కరైనా ఉంటే మీ కుడి చేయి పైకి ఎత్తండి. ప్రార్థన చేస్తాను. నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి. సిగ్గుపడకుండా చెయ్యి ఎత్తండి. ఎవరి వైపు చూడొద్దు. నాకు రక్షణ కావాలి. చెయ్యి పైకంటే ఎత్తండి చాలు. చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లలను రక్షణ కావాలి. 1 2 3 4 5 6 7 8 1 2 చేయి పైకంటే ఎత్తి చెల్లి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆత్మలు ఈ రాత్రి దేవుడు రక్షించుకున్నాడు. కొట్టు గట్టిగా చెప్పట్ల. 11 ఆత్మలు విలువెంతో తెలుసా మిత్రమా? 11 మంది అలాగే చేతుల పైకెత్తని ప్రార్థన చేస్తాను మీకోసం. 11 మంది అలాగే చేతుల పైకెత్తని మీకోసం ప్రార్థన చేస్తాను. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆ 11 మందిని స్టేజ్ దగ్గర పిలుస్తున్నాను. వాళ్ళు వచ్చేదాకా చప్పట్లు కొట్టండి. రండమ్మా త్వరగా. చేతులు ఎత్తిన వారు సిగ్గుపడద్దు. అమ్మాయి సిగ్గుపడద్దు. రాను అనుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా ముందుకు రా. చెయ్యెత్తావు, ప్రార్థన చేస్తాను. రా ముందుకు రా. అమ్మా చెయ్యెత్తిన చెల్లి, రా చెల్లి, త్వరగా రావాలి. ప్రార్థన చేస్తాను. నా వైపు తిరగండి. ఆ చెల్లి ముందుకు రావట్లేదు. రా చెల్లి, త్వరగా రావాలి. నీతోనే ప్రభు చెప్తున్నాడు. రా, సిగ్గుపడకో. రా త్వరగా, సిగ్గుపడకో. త్వరగా రావాలి త్వరగా. చెయ్యెత్తిన బిడ్డరా, ప్రభుకు మాట ఇచ్చావు. త్వరగా రా, సిగ్గుపడకు. రా, ముందుకు రా. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నా. ఇటు తిరగండి. రండి, చేతులు ఎత్తిన బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాను. రండి, త్వరగా రావాలి. చేతులు ఎత్తిన వారు హల్లెలూయా గట్టిగా చప్పలు కొట్టండి. వీరిని బట్టి ఇంకా ఎవరు చేతులు ఎత్తారు రావాలి. ఊరికే చేతులు ఎత్తిన వారు కాదు, బాప్తిసం కోసం చేతులు ఎత్తిన వారు కమియార్ త్వరగా రావాలి, ముందుకు రావాలి. బాప్తిసం కోసం చేతులు ఎత్తిన వారు గట్టిగా చప్పలు కొట్టండి. కొట్టాలి. వాళ్ళు వచ్చేదాకా చప్పలు కొట్టాలి. చేతులు ఎవరైతే దేవునికి చూపించారో వాళ్ళ ముందు భాగంలోనికి రండి. వండర్ఫుల్. గట్టిగా చప్పలు కొట్టండి. ప్రభు వీరిని దీవించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభు వీరిని ఆశీర్వదించునుగాక. ప్రభు వీరిని స్వస్థపరచునుగాక. ప్రభు వీరిని ఆశీర్వదించునుగాక. ఆయన రెక్కడలో ప్రభు వీరిని సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఎస్, గట్టిగా చప్పలు కొడదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, ఇదిగో ఈరోజు నీ దాసులు తండ్రి పాలయ్య గారు సియోను మందిరం, సంఘం, రాధానగర్, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ ప్రభువా సువార్త పండుగలు ఏర్పాటు చేసి 2 దినాలు ఎలుపుని పిలిచారు. స్తోత్రం చెప్పండి ఆయన. 11 ఆత్మలు రక్షించుకున్నావు. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు అయ్యా. కొంతమంది సిగ్గుపడి బయటికి ముందుకు రాలేదు. పర్వాలేదు నాయన, వాళ్ళ హృదయాలు నీకు ఇస్తే చాలు. ఇదిగో ముందుకు వచ్చారు తెగించి. బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఈ పరిచర్యను దీవించు. నీ రాకాలస్యమైతే ప్రతి సంవత్సరం ఇంతకంటే వైభవంగా ఈ సభలు జరిగించండి. వేదిక మీద ఉన్న భక్తులను, సేవకులను దీవించండి. ఈ రాత్రి కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరికి యెహోషువలను జై జీవితం దయచేయి.
సంగీత బృందాన్ని దీవించు, సౌండ్ సిస్టమ్ దీవించు ప్రభువా. అల్పుడను అయోగ్యుడు నన్ను కూడా వాడుకోమని, తిరిగి వెళుతుండగా తోడేయండమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. కూర్చోండి. గాడ్ బ్లెస్ యు.